ఒక్కసారిగా మోహన్ బాబు గారి ఫ్యామిలీలో మంచుకొండలు ఢీకొన్నాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? రండి చూద్దాం. మోహన్ బాబు గారి అసలు పేరు భక్తవత్సల నాయుడు. ఆయనకున్న బిరుదులు నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ నటుడిగా నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నారు మోహన్ బాబు. నట ప్రస్థానం ప్రారంభించిన మోహన్ బాబు 35 సంవత్సరాల కాలంలో విలక్షణమైన పాత్రలలో 500కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 1983లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించి ఇప్పటి వరకు 56 చిత్రాలను నిర్మించారు. మోహన్ బాబు 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను స్థాపించడం ద్వారా విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు. 1995లో ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన పనిచేశారు. అసలు విషయానికి వస్తే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబాల్లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కూడా ఒకటి. నటుడిగా, నిర్మాతగా దాదాపు 5 దశాబ్దాలుగా టాలీవుడ్ పై చెరగని ముద్ర వేశారు మోహన్ బాబు. ఆయన వారసులుగా ఉంటున్నారు మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్న. అయితే గత కొద్ది నెలలుగా మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. అన్నాదమ్ములిద్దరికీ పడడం లేదని, మోహన్ బాబు కూడా చిన్న కొడుకు మనోజ్ తో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారని టాక్ వినిపిస్తుంది. మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా విష్ణు గెస్ట్ గా వచ్చి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవంతా మొదలైంది ఎప్పుడంటే, కొద్ది నెలల క్రితం విష్ణు తన అనుచరులు, బంధువులతో గొడవ పడుతున్నాడంటూ మనోజ్ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. ఈ వీడియో చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు రంగంలోకి దిగడంతో అన్నాదమ్ముల మధ్య రాజీ కుదిరిందని, తర్వాత వీడియోను మనోజ్ తొలగించారని అంటారు. కానీ అప్పటికే మంచు కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతానికి అక్క మంచు లక్ష్మితోనే మనోజ్ క్లోజ్ గా ఉంటున్నాడు. ఏం జరిగినా, ఏం కష్టం వచ్చినా ఆమెతోనే షేర్ చేసుకుంటున్నాడు. ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మనోజ్ భార్య బిడ్డలకే సమయాన్ని కేటాయిస్తున్నాడు. మరోవైపు చూస్తే ప్రస్తుతం మోహన్ బాబు తన కుమారుడు విష్ణు నిర్మిస్తున్న కన్నప్పలో నటిస్తున్నాడు. మైథలాజికల్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ప్రభాస్ తదితరులు నటిస్తుండగా మలయాళ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ గెస్ట్ రోల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు సినీ నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే చాలా బాధాకరమైన విషయమే. దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికారెడ్డిని పెళ్లాడిన మంచు మనోజ్ ఇటీవలే పండంటి ఆడబిడ్డకు ఈ దంపతులు జన్మనిచ్చారు. ప్రస్తుతం వాట్ ది ఫిష్, మిరాయ్ తమిళ డబ్బింగ్ సినిమాల్లో మనోజ్ నటిస్తున్నాడు. ఇలాంటి దశలో మోహన్ బాబు, మనోజ్ల మధ్య గొడవ జరిగినట్టు ఇద్దరు కొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, మోహన్ బాబు గారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మనోజ్ ని ఇష్టానుసారంగా కొట్టినట్టు, అందుకే మనోజ్ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు వీడియోలు రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా గొడవ జరిగిన కాసేపటికే మంచు ఫ్యామిలీ స్పందించింది. మోహన్ బాబు, మనోజ్ల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని, మీడియాలో వస్తున్న కథనాలు అసత్యాలేనంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం మీద అటు ఇండస్ట్రీలో, ఇటు జనాలకి కూడా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.